జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలో, దాన్ని ఎలా సాధన చేయాలో చూద్దాం. ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వాటిల్లో మనసు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే ఆ మనసే మన కర్మలకు ప్రధానమైన ఇంద్రియం. తనకిష్టమైన దాని మీదకు పోవటం దాని సహజ లక్షణం మనసుకి. అది దానికి ఇష్టం లేని దాని మీదకి పోదు. ఎందుచేతనంటే దానివల్ల దానికి ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఎందుకు శ్రమ పడాలి? కాబట్టి మనసుకి ఏది ఆకర్షణగా ఉంటుందో, దేనివలన తాను కోరుకున్న ఆనందం కలుగుతుందో దాని మీదనే ఆసక్తి కలుగుతుంది. అది లౌకికమైన, తాత్కాలికమైన ఆనందం. కష్టసాధ్యమైన విషయాల వైపుకి మనసు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్థికమైన విషయాల వైపు మళ్లించడం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధంగా మనసును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవడాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. కాబట్టి లౌకిక సుఖాన్ని కాదు అనుకొని పారమార్థిక సుఖానికే మానవుడు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. మనం ఏదైనా పని చేయాలంటే దానికి ముందు ప్రయత్నం చేయాలి. అదే ముఖ్యం. లేకపోతే మనసు నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయడం ఎట్లా సంభవిస్తుంది? కాబట్టి కార్యసాధనకు మనం బాగా ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన అంతర్ముఖం చేసుకొని మనసు ఏ విషయాల్లోకి లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి. మనకిష్టం లేని హ్మ్, విషయం వచ్చిందనుకోండి, అప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతఃశత్రువు, హద్దు మీరుతుంది, చెయ్యకూడని పని చేస్తుంది, మాట్లాడకూడని మాటలను మాట్లాడిస్తుంది. దీనివల్ల అనర్థం జరుగుతుంది. అది మనకు మంచి చెయ్యదు, ఎదుటివారికి ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా మనం నిగ్రహించాలి. సహనం, వివేకం అలవర్చుకోవాలి. మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడిందనుకో, ఏంటంటే మనం వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఓ పాము కాటు వేసిందనుకుందాం. అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి, పడబొబ్బలు పెట్టి, ఇతరులను నిందించి, పాముపై కోపం తెచ్చుకొని దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే అది కనపడకుండా పోయి దానిపై పగ, భయం పెంచుకుంటూ పోతే చేయవలసిన కార్యం మరిచి సమయం వ్యర్థమైపోతుంది. దానివల్ల ఏం ప్రయోజనం? అలాంటప్పుడు సహనం, వివేకంతో ఉండి పని చేసుకోవాలి. ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయడానికి ఒక ప్రేరణ ఉండి ఉంటుంది. అదే దైవ ప్రేరణ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! ప్రారబ్ధ కర్మను వల్లే అలా జరిగిందనుకోవాలి. అట్లా విచారణ చేయడమే వివేకం. ఈ విచారణ వివేకంచే స్థిరపరచుకొని నిర్ణయం చేసుకోగలుగుతున్నాం. ఈ విధమైన విచక్షణ చేయగలగడానికి ఎన్నో మనకి కష్టమైన పరిస్థితులు, అవరోధాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని మనం సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అంటారు. తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు యోగ్యుడు. అటువంటి వానికి శాస్త్రము పట్ల శ్రద్ధ కలుగుతుంది. శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రం ఏది చెప్తే అది చెయ్యాలి. ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే చాలదు. శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించాలి మానవులందరూ. జై శ్రీమన్నారాయణ.